బాగున్నారా? నేనైతే ఈరోజు మీ ముందుకు టమాటా పచ్చడితో వచ్చేసాను. అదే అండి, టమాటా ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది. అయితే దీని తయారీ విధానం చూసేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 గరిటె ఆయిల్ వేసుకోనండి. ఆవాలు జీలకర్ర వేసి వేగాక 2 పెద్ద సైజు ఆనియన్ అలాగే 20 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించండి. తర్వాత ఒక తెల్లవాయ పాయంతా వేయండి. ఇలా వేయిస్తుండగా 1/2 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసి 4 పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోనండి. అలాగే ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేసుకోనండి. గుప్పెడు కొత్తిమీర కట్ చేసి ఇలా వేసుకొని తగినంత సాల్ట్ వేసేసేసుకొని మగ్గించుకోనండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మగ్గించుకోనండి ఫ్రెండ్స్. ఒకసారి మగ్గిపోయాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడే కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ వేసేసుకోనండి. అయితే 5 సెకండ్స్ చల్లారిన తర్వాత వేసుకోనండి ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని మనం ఆయిల్లోనే వేయించుకున్నాను కదా ఈ పచ్చడంతా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతే ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులన్నీ వేసేసి అలాగే కరివేపాకు వేసి దింపేసి ఆ పోపు అంతటిని పచ్చడిలోకి వేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా టమాటా ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి బిగ్ బాస్లో చూయించారు. మరి ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి పచ్చడిని మిస్ అవుతారు. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి సపోర్ట్ చేయండి.